డాక్టర్ వైఎస్ బాబు అనే నేను వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 202 డిప్యూటీ గవర్నర్ గా పదవిని అంగీకరిస్తూ ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ ఇన్స్టలేషన్ ఫంక్షన్ కి విచ్చేసిన వాకర్స్ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. నిత్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ప్రపంచంలో ఏ హాస్పిటల్లో లేని విధంగా వచ్చిన పేషెంట్లందరికీ కనీసం ఒక 50 మందికి భోజనం పెట్టాలని స్టార్ట్ చేస్తే అది ఇప్పుడు ఒక్కొక్కసారి 180 కూడా వెళ్ళింది. 50 మినిమం, 180 వరకు మ్యాక్సిమం. ఈరోజు కూడా 85 మెంబర్స్ ఇవాళ భోజనం చేయడం జరిగింది. అలా ఆగస్ట్ నుంచి మరి ఈ సంవత్సరం 2025 ఆగస్ట్ నుంచి మొదలెట్టి ఇప్పటి వరకు 7 నెలల నుంచి నిత్య అన్నప్రసాద వితరణ కార్యక్రమం కింద ఇది కొనసాగుతుంది. మా అదృష్టవశాత్తు మరి కాబోయే ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయిన రావి కృష్ణారావు గారు కూడా మన కార్యక్రమానికి వచ్చి మరి వారి అమృత హస్తాల మీదుగా పేషెంట్లందరికీ భోజనం అందించడం కూడా జరిగింది. మనం రోజుకి 2000 అడుగులు నడిస్తే తప్ప రిలీజ్ అవ్వని హార్మోన్లు ఎండార్ఫిన్స్. ఇవి గుడ్ హార్మోన్స్. మన ఆరోగ్యాన్ని ధ్వంసం చేయడానికి కార్టిజాలు, ఎఫినెఫ్రిన్, నారెనెఫ్రిన్ ఉంటే మన ఆరోగ్యాన్ని రిపేర్ చేయడానికి ఎండార్ఫిన్ ప్రయత్నిస్తాం. సో మనము ఈ వాకర్స్ క్లబ్ ద్వారా మనం కలిసి ఇదిగో మా అమరావతి ప్రెసిడెంట్ గారు వచ్చారు అని ఒకసారి షేక్ ఇచ్చామనుకోండి, ఆహా మరి ఏడుకొండల గారు వచ్చారు, ఈ వయసులో కూడా ఆయన ఇంత యాక్టివ్గా మా కోసం వచ్చారని ఆయన ఒకసారి కౌగిలించుకున్నాను అనుకోండి, ఆక్సిటోసిన్ రిలీజ్ అయింది. కాబట్టి ఇక్కడ మనం చెప్తుంది అది. ఈ వాకర్స్ క్లబ్ ద్వారా మనం ఈరోజు ఇంత చక్కగా మంచి హార్మోన్స్ రిలీజ్ అయ్యే అదృష్టాన్ని పొందగలిగాం. అలాంటి మంచి వ్యక్తులతో ఈరోజు అందరూ మనము మమేక్యం అయ్యాము అనే సంతోషంతో మరి మన పెద్దలు వచ్చారు, వారి నుంచి కూడా మనం మంచి సందేశం పొంది మరింతగా ఈ క్లబ్లో యొక్క కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. ఇంకా వీలు కుదిరితే మిగతా వారిని కూడా దీంట్లో సభ్యులుగా చేర్చడానికి మనం అందరూ కృషి చేయాలి. వైఎస్ బాబు వాకర్స్ క్లబ్ వారు అక్కడ విక్టమ్ కూడా బాగా చాలా ప్రమాణం చేశారు. సింపుల్గా అప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ ఇన్స్టలేషన్ ఫంక్షన్. ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన వారి క్లబ్ టీంకి శ్రీమతి విజయదుర్గ పౌరి గారికి, అలాగే వారి ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికి కూడా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తూ, ఎందుకంటే లాస్ట్ టైం కూడా నేను వచ్చినప్పుడు నాకు సపోర్ట్ బ్రహ్మాండంగా చేశారు బాబు గారు. అలాగే ఫ్యూచర్లో కూడా బాగా చేయాలని, ఎందుకంటే ఆయన ఇప్పుడు కాబోయే అంటే ఇంకా 2 years ఆయనకి 2 పదవులు చేస్తే కానీ గవర్నర్ పదవి అర్హులు కారు. అందుకని నెక్స్ట్ ఇయర్ కూడా చేస్తే ఆ తర్వాత మేము తప్పకుండా ఆయన్ని గవర్నర్కి ప్రపోజ్ చేస్తాం తప్పకుండా. డాక్టర్ గారు చాలా మాట్లాడారు వాకర్స్ గురించి. అయితే వాళ్ళకు నాకు కొత్త విషయం మాత్రం బాగా నోట్ అయిపోయింది. ఏంటంటే 2 వాకర్ సభ్యులు అలింగనం చేసుకున్నా కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటే బాండింగ్ హార్మోన్ ఒకటి ఉందని చెప్పారు వాళ్ళ. ఆ బాండింగ్ హార్మోన్ అంటే బాగా నోటెడ్ అయిన హార్మోన్ అనమాట. అది కొత్త విషయం బాగా తెలిసింది. సో అలాంటి హార్మోన్స్ మనకి ఇంకేమైనా ఉంటే మాకు కూడా చెప్పండి. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి డాక్టర్ వైఎస్ బాబు గారికి ధన్యవాదాలు.